రాక్షస టీచర్ పైశాచిక ఆనందం విద్యార్థి ప్యాంట్లోకి తేలు. గురువు అంటే విద్యాబుద్ధులు నేర్పించడంతో పాటు విద్యార్థినికి సన్మార్గాన్ని చూపించేవాడు. అందుకే గురువుని దేవునితో సమాన స్థానం ఇవ్వడం జరిగింది. కానీ ఈ మధ్య కాలంలో గురువు అన్న మాటకు అర్థం లేకుండా పోతుంది. ఎంతో పవిత్రమైన వృత్తిలో ఉండి కొందరు ఉపాధ్యాయులు దారుణంగా వ్యవహరించి ఆ వృత్తికి మాయని మచ్చను తెచ్చిపెడుతున్నారు. ఇక తాజాగా ఓ టీచర్ రాక్షసుల్లా మారాడు. 8 ఏళ్ల విద్యార్థినికి టార్చర్ అంటే ఏంటో చూపించాడు. ఎప్పుడు పడితే అప్పుడు విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా నిర్దాక్షిణ్యంగా బాలుడి ప్యాంట్లోకి తేలును వదిలి పైశాచిక ఆనందాన్ని పొందాడు. దీంతో పాటు తీవ్రమైన కుల వివక్షను ప్రదర్శించి వేధించాడు. ఈ దారుణం సిమ్లా జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకోగా, రోహ్రూలో విద్యార్థిపై టీచర్లు దాడి చేయడం లేదా కుల వివక్ష చూపడం చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది. కొన్ని రోజుల క్రితం రోహ్రూలోని గవానా ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినిని ముళ్ళకర్రతో కొట్టాడో టీచర్. రోహ్రూలోని లిమ్దా గ్రామంలో 12 ఏళ్ల దళిత బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉన్నత కుల మహిళల ఇంట్లోకి ప్రవేశించినందుకు ఆ బాలుడిని గోశాలలో బంధించడంతో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. ఇక తాజాగా జరిగిన సంఘటన విషయానికొస్తే, ఓ దళిత బాలుడి పట్ల 2 టీచర్లు, హెడ్ మాస్టర్ అమానుషంగా ప్రవర్తించారు. కుల వివక్ష చూపించడంతో పాటు శారీరక దాడికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. బాలుడి తండ్రి ఫిర్యాదుతో 3 ఉపాధ్యాయులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడు సిమ్లా జిల్లాలోని రోహ్రూ సబ్ డివిజన్లోని కద్దపాని ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. దాదాపు సంవత్సరం పాటు హెడ్ మాస్టర్ దేవేంద్ర, టీచర్లు బాబురాం, కృతికా ఠాకూర్ తన కొడుకుపై తరచుగా దాడి చేస్తున్నారని బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడిలో ఆ చిన్నారి చెవిలోంచి రక్తం కారిందని, ఒక సమయంలో చెవి కూడా దెబ్బతిందని అతడు కన్నీరు మున్నీరయ్యారు. అంతేకాదు, ఓ రోజు తన కొడుకును స్కూల్ టాయిలెట్కు తీసుకెళ్లి అతని ప్యాంట్లో తేలును వదిలిపెట్టారని తండ్రి ఆరోపించారు. టీచర్ల వేధింపులు ఏ స్థాయికి వెళ్లాయంటే, తన కొడుకుని స్కూల్ నుండి బహిష్కరిస్తానని బెదిరించారని తండ్రి వాపోయారు. ఈ విషయాలన్నీ బయట ఎవరికైనా చెప్పినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా, సోషల్ మీడియాలో వీడియో పెట్టినా మేము నిన్ను తగలబెడతాము అని టీచర్లు విద్యార్థికి వార్నింగ్ కూడా ఇచ్చారట. ఇక పాఠశాలలో చదువుతో పాటు సమతాభావాన్ని పెంపొందించాల్సిన టీచర్లే తీవ్ర కుల వివక్ష చూపిస్తున్నారని బాలుడి తండ్రి ఆరోపించారు. భోజనం సమయంలో రాజ్పుత్ విద్యార్థులను ఓవైపు కూర్చోబెట్టి మరోవైపు వేరుగా నేపాలీ దళిత విద్యార్థులను కూర్చోబెట్టేవారని అతడు చెప్పారు. ఇక తాజాగా జరిగిన సంఘటనలో బాధిత బాలుడి ఫిర్యాదుతో పోలీసులు 3 ఉపాధ్యాయులపై భారతీయ న్యాయ సంహిత కింద నిర్బంధం, దాడి, క్రిమినల్ బెదిరింపుల సెక్షన్లు, బాలల న్యాయ చట్టం, పిల్లల పట్ల క్రూరత్వం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు మండిపడుతున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్ళవుతున్నా ఇంకా కుల వివక్ష ఏంటని, అది కూడా చిన్నపిల్లలు చదువుకునే పాఠశాలలో ఇంత దారుణాలకు పాల్పడడం ఘోరమని కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.